సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. ముఖ్యంగా 4వ విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే ఉంది. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తుంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులే. ఎంపీల్లో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్కి చెందిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి 5,300 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తాజాగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ 5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో అసలు ఆయన ఎవరు, అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని గూగుల్లో వెతకడం ప్రారంభించారు. ఓ డాక్టర్ వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్సభలకు పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. తన పేరుతో 2,316 కోట్ల 54,45,165, తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో 2,289 కోట్ల 35,36,539, కుమారుడు అభినవ్ పేరు మీద 496 కోట్ల 27,61,094 రూపాయలు, కుమార్తె సహస్ర పేరుతో 496 కోట్ల 47,37,988 ఆస్తులు ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో వెల్లడించారు. ఇవి కాక తన పేరుతో 72 కోట్ల విలువైన భూములు, భవనాలు, తన భార్య పేరుతో 34 కోట్ల 82 లక్షల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. చేతిలో 2,06,400 రూపాయలు, భార్య దగ్గర 1,51,800 రూపాయల నగదు ఉన్నాయని, కుమారుడు అభినవ్ వద్ద 16,500, కుమార్తె సహస్ర వద్ద 15,900 నగదు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ఓ రైతు కుటుంబానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలో ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. బాల్యంలో కొంతకాలం పాటు నర్సారావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబర్చేవారు. 1991లో 10వ తరగతి, 1993లో ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సాధించారు. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్ళారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. కేవలం కోట్లు సంపాదించడమే కాదు, తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వినియోగిస్తూ విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సాయం చేసేవారు. తనలా వైద్య విద్య అభ్యసించాలన్న ఎంతోమంది కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తాను సొంతంగా తయారు చేసిన నోట్స్ను తక్కువ ధరకు ఆన్లైన్లో అందించేవారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నర్సింగ్, ఫార్మసీ, లా, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యూ వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా
ఆయన కోట్ల రూపాయలను సంపాదించగలిగారు. చంద్రశేఖర్ అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉంటూ పెమసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటిగడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంతవాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. దీనికోసం సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్వెల్స్, ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బేరీ స్కూల్ని ప్రారంభించారు. పెమసాని ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.